నా పేరు శోభ. లాస్ట్ మంత్ ఒక వీడియో చేసిన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లకు అడ్డగోలుగా కొన్ని ఏజెన్సీలు బోర్డులను పెట్టుకుంటారు, పెద్ద మనుషుల పేర్లు చెప్పి బోర్డులు పెట్టుకుంటారు అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన. దాని మీద ఇప్పటిదాకా చర్య తీసుకోలే. ఆ వీడియో చేసినందుకు నా ఇంటి మీదకి మనుషుల్ని పంపించారు, నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. సరే, ఇది ఇట్లా ఉంటే ప్రశ్నించే గొంతు కావాలని సీఎం గారు అన్నారు. ప్రశ్నించే గొంతు ఉన్నప్పుడు మీరు ఆ గొంతును నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఇప్పుడు మాకు సమస్య ఉంది కాబట్టి మేము మా సమస్య మీద మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తున్నప్పుడు మా సమస్య ఏందో తెలుసుకొని మీరు దాని మీద స్పందించి మాకు పరిష్కారం ఇవ్వాలి, కానీ మీరు నన్ను భయపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆ బోర్డులు వేసుకున్న ఏజెన్సీలు, మా వెనకాల పొన్నం ప్రభాకర్ సార్ ఉన్నాడు, మా వెనకాల ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నాడు, మా వెనకాల మేయర్ మేడం ఉందని ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటారు. ఆ బోర్డులు వేసుకున్న ఏజెన్సీలు ఒక్క ఏజెన్సీ కాదు, 3-4 ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పొలిటీషియన్ పేరు చెప్తారు. మరి అందువల్లనే మీరు అధికారులు దీని మీద స్పందిస్తలేరా? అవి ఇల్లీగల్ అని తెలిసినప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? తీసుకోవాలి కదా. మరి వీళ్ళేమో వాళ్ళ పేర్లు చెప్పబట్టే. ఇప్పుడు మాలాంటి చిన్న ఏజెన్సీలేమో మాకు పర్మిషన్లు ఇవ్వండి అయ్యా సామి అంటే పర్మిషన్ లేవు, ఏం లేవు, జీవో 68 ఉన్నది కదా అని అంటారు. మరి జీవో 68 ఉన్న సంగతి అధికారులకు కూడా తెలుసు కదా, మరి అది ఇల్లీగల్ అని తెలుసు కదా, మీకు ఎందుకు తీస్తలేరు? ఓపెన్గా టెండర్లు ఎందుకు పెడతలేరు? మీరు ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మాలాంటి వాళ్ళకి చిన్న ఏజెన్సీలకు మస్తు మంది ఉన్నాం, ఇస్తే మేము ట్యాక్సులు కట్టుకుంటాం కదా, జిహెచ్ఎంసీకి ఆదాయం వస్తుంది కదా. మేము ఇంతగానో దీని మీద ఫైట్ చేస్తుంటే మీరు మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నేను మినిస్టర్ గారిని, మేయర్ మేడం, బల్మూరు వెంకట్ గారిని వీళ్ళు ఉన్నారని నేను అంటలేను, కానీ వాళ్ళు చెప్పుకుంటారు మీ పేర్లు. దీని మీద మీరు స్పందించాలి సార్ ఖచ్చితంగా, ఎందుకంటే మరి మీకు కూడా చెడ్డ పేరే కదా. ఇప్పుడు ఆ ఏజెన్సీలు వాళ్ళు చేసే పనులకన్నింటికి మా వెనకాల వాళ్ళే ఉన్నారు, అందుకే మా మీద ఎటువంటి చర్యలు తీసుకోరు, మా బోర్డులు పీకలేరు, ఎవరేం చేయలేరు అని కొంచెం హుందాగా కాలర్ ఎగరేసుకుంటూ మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీరు స్పందించాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. అదే మా సార్ ఒకసారి విజిట్ చేసి ప్రాబ్లం ఇంటికి వస్తారా సార్ వితౌట్ ఇన్ఫర్మేషన్? అదే మరి ఏం చెప్పారు మీ ఏరియా అక్కడ రెసిడెన్షియల్ ఉందా, కమర్షియల్ చూడాలి. ఓకే, దిస్ ఈజ్ మై ఆఫీస్ అండ్ దిస్ ఈజ్ మై హోమ్ ఆల్సో. అంతే కదా. ఏదైనా యాడ్ ఆఫీస్ ఉందా? నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అడ్రస్ చూసాడు. ఓకే, నేను సబ్స్క్రైబ్ చేశాను. ఎందుకంటే నేను నిన్న కంప్లైంట్ సిఎస్కి పంపిస్తాను, చీఫ్ కమిషనర్కి, చీఫ్ సెక్రటరీ సార్. సో దాట్ నేను సీసీలో వీళ్ళందరినీ మెన్షన్ చేశాను. నేను ట్విట్టర్లో కంప్లైంట్ చేశాను ఒక 15-20 డేస్ ఇల్లీగల్ గా అబౌవ్ 15 feet హైట్ లో ఫ్లైఓవర్ కి బోర్డ్స్ పెట్టున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ అండ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆల్సో. I will show my complaint also. Actually, నేను ఫస్ట్ కమిషనర్ గారు కూడా అప్రోచ్ అయ్యాను సార్, కర్నూలు గారికి అండ్ మళ్ళీ అందరూ చేయండి సార్. ఆయనకి చెప్పాను, వాళ్ళు ఆల్రెడీ వాట్సాప్ చూస్తున్నారు. నిన్న నా వాట్సాప్ బిల్ బ్లాక్ చేసినట్టున్నారు కర్నూలు గారు, వేరే నెంబర్ నుంచి పెట్టారు. సో దాని మీద ఒక ఇష్యూ గురించి నేను రేజ్ చేస్తే నా నెంబర్ బ్లాక్ చేస్తారు అధికారులు అని చెప్పి నేను సీఎంకి కంప్లైంట్ చేశాను. నా ఇంటెన్షన్ నేను డైరెక్ట్ అని కంప్లైంట్ చేయడం కాదు. Just take it out. Happy? So that what you have taken the license for this? నాది ఒక ఏజెన్సీ సార్, ఐఎమ్ ద స్మాల్ ఏజెన్సీ పర్సన్. సో నేను నాలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ గా అడిగితే ట్యాక్స్ కట్టుకుంటామంటే ఇవ్వట్లేదు. మరి ఇల్లీగల్ ఎలా పర్మిషన్ ఇస్తున్నారు సార్? అది ఇల్లీగల్ అని మీరు మీ నోటీస్ లో పెట్టినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మా ఎంటైర్ కంప్లైంట్ అదే కదా. If any commercial activity is going on, whether they have taken the license or not, exactly they want to. Permission లేదు.